బ్రేకింగ్ న్యూస్ విశాఖ డ్రగ్స్ కంటైనర్స్ వెనుక పొలిటికల్ లింకులు బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కంపెనీతో రాజకీయ సంబంధాలు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ లింక్తో తూర్పు గోదావరి జిల్లాలో సిబిఐ తనిఖీలు చేస్తోంది. కాకినాడ, యు కొత్తపల్లి, మూలపేటలో, హ్యాచరీస్లో అక్కడ ఉన్న కంపెనీల్లోనూ సోదాలు చేస్తోంది. 7 అధికారుల బృందం ఈ తనిఖీలను చేస్తోంది. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరిన కంటైనర్లు డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ చేసింది సంధ్య మెరైన్ ఆక్వా కంపెనీ. డ్రైడ్ ఈస్ట్ను ఆర్డర్ చేయడంతో జనవరి 14న బ్రెజిల్ నుంచి కంటైనర్ షిప్ బయలుదేరింది. ఐసీసీబీ కంపెనీ ద్వారా ఎగుమతైన డ్రైడ్ ఈస్ట్ ఈ కంపెనీకి చేరాల్సి ఉంది. స్కెడ్యూల్ కన్నా ఆలస్యంగా విశాఖ టెర్మినల్కి ఈ షిప్ చేరుకుంది. మార్చి 18న అనుమానిత డ్రగ్స్ కంటైనర్ను స్వాధీనం చేసుకుంది సిబిఐ. 16వ తారీఖున ఈమెయిల్స్ ద్వారా ఇంటర్పోల్ సమాచారాన్ని అందుకుని సిబిఐ ఈ దాడులు నిర్వహించింది. ఈ కంపెనీతో 2 రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేసింది సిబిఐ. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి ఈ కంపెనీతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? ఏ రాజకీయ పార్టీలకు, ఏ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు సిబిఐ ఈ డ్రగ్స్ విషయంలో ఎంత దూకుడుగా వెళ్తోంది? రోహిత్, ఏదైతే ఈ విశాఖలో పట్టుబడినటువంటి 25,000 కేజీల ఈ యొక్క డ్రగ్స్ అనుమానితంగా ఉన్నటువంటి ఈ యొక్క గంజా, హెరాయిన్ కావచ్చు, ఇది కూడా ఈ యొక్క మారక ద్రవ్యాలు అయితే సంచలనంగా మారాయని చెప్పాలి. ఈ యొక్క వెంటనే ఈ యొక్క విశాఖలో పట్టుకున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కంటైనర్ సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు, సిబిఐ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ గరుడ సందర్భించి మొత్తం ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్టుగా వాళ్ళందరూ కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క కంపెనీకి సంబంధించి సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఎక్కడెక్కడ దాని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వద్ద అయితే ముమ్మరంగా తనిఖీలు అయితే ఆ అర్ధరాత్రి నుంచి కూడా ఆ తనిఖీలు అయితే ప్రారంభమయ్యని చెప్పాలి. ఈ యొక్క కంపెనీలో ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖలో పట్టుబడిన కొన్ని గంటల్లోనే ఈ తూర్పుగోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. ఈ యొక్క డ్రగ్స్ మూలాలు ఈ యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్నటువంటి ఆక్వా సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఆక్వాలో అయితే రాత్రి నుంచి కూడా 7 బృందాలు, సిబిఐ బృందాలు కూడా ఇక్కడే మొత్తం అన్ని కూడా తనిఖీలు నిర్వహించాయి. ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మొత్తం అందరిని కూడా వాళ్ళందరూ కూడా క్వశ్చన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం వారాలుగా అయితే ఇక్కడ అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది కొన్నాళ్ళ నుంచి కూడా ఏ విధంగా జరుగుతుంది, 25,000 కేజీల ఈ యొక్క హెరాయిన్ ఉన్నటువంటి అందులో మొత్తం అన్ని కూడా అవశేషాలు ఉన్నట్టుగా, డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రధానంగా అక్కడ నిన్న రాత్రి నుంచి ఒక కంటైనర్ మన ప్రధానంగా తెలిసిందే. జనవరి 14 బయలుదేరినటువంటి బ్రెజిల్లో బయలుదేరిన ఈ కంటైనర్ విశాఖ అయితే 16వ తేదీన అయితే చేరుకుంది. అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. పట్టుకుని దాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసుకున్నట్టు పరిస్థితున్న నేపథ్యంలో దీనికి అక్కడ సిబిఐ అధికారులు కూడా కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చాయని ఒక ప్రధాన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్కడ ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఉండేందుకు కొంతమంది అధికార పార్టీ నాయకులు సపోర్ట్ చేశారు. మరికొందరు ఏంటంటే కేంద్రం సంబంధించిన పార్టీ సంబంధించిన నాయకులు కూడా లో ఉన్నారంటూ రకరకాల కోణాలు అయితే విభిన్న కోణాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అంటే అక్కడ ఎటువంటి పరీక్షలు కూడా చేయకుండా ఉన్నటువంటి శాంపిల్స్ తీసే విధానంలో కావచ్చు అన్ని కూడా ఆటంకాలు క్రియేట్ చేసి పొలిటికల్ ఒత్తిళ్లు ఉన్నాయంటూ అంటున్నారు. ఇప్పుడంతా కూడా ఎన్నికలకు కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడంతో అందరూ కూడా బయటపడ్డాయంటూ, లేకపోతే ఇటువంటి తరహా మోసాలు ఎప్పటి నుంచో జరుగుతున్నట్టుగా అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంటే ఈ రాజకీయ భవనంలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి కాకినాడలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? కాకినాడలో కొన్ని హ్యాచరీస్ లో తనిఖీలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సో కాకినాడలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? ఆ హ్యాచరీస్ ఎవరివి? మనం చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్నటువంటి సంధ్య మనం చూడొచ్చు. ఇదే ఆ పరిశ్రమ, సంధ్య ఆక్వా పరిశ్రమ. ఇక్కడే గత రాత్రి 12 గంటల నుంచి కూడా మొత్తం ఈ యూనిట్ లోనే చేస్తున్నారు. అంటే ఈ సంధ్య ఆక్వా సంబంధించినటువంటి మొత్తం ఈ ఆక్వా చైర్మన్ ఎవరైతే ఉన్నారో, అలాగే కోనం వీరభద్రరావు అనే ఆ వ్యక్తిని అయితే మొత్తం అన్ని విధాలుగా కూడా ఆయనే మొత్తం దీనికి సంబంధించినటువంటి హెడ్, దానికి సంబంధించిన ఆయన కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఈ విశాఖ కోర్టులో పట్టుకునే డ్రగ్స్ కంటైనర్లో ఈ అడ్రస్ మీద మొత్తం రావడం గత నెల 16వ తేదీన అయితే ఈ అడ్రస్ లోనే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. కానీ యాజమాన్యం అంతా ఒకటే చెప్తున్నారు, మేము డ్రై ఈస్ట్ సంబంధించినటువంటి ఆక్వా పరిశ్రమ అంటే రొయ్యలకు సంబంధించిన ఫీడ్ మేత ఏదైతే ఉందో అది ప్రధానంగా ఆ మేతకి
సంబంధించి మాత్రమే మేము అందులో దానికి మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారంగానే మేము అంతా కూడా అక్కడ దిగుమతి చేసుకునేందుకు మొత్తం అన్ని విధాలుగా కూడా మేము ఆర్డర్ ఇచ్చాం. డిసెంబర్ లో అయితే దీన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జనవరి 14వ తారీఖున అయితే ఈ కంటైనర్ అయితే బయలుదేరి విశాఖకి అయితే 16వ తేదీన అయితే వచ్చిన పరిస్థితి ఉంది. కానీ అందులో ఈ విధమైన డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయనేది మాకు తెలియదు. ఈ యొక్క డ్రగ్స్ అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైలు ఫీడ్ మ్యాథ్ ఏదైతుందో ఈ ఫీడ్ అంతా ఇక్కడ మన లోకల్ గా మన దేశంలో చూసుకుంటే 200 రూపాయల వరకు ఉండేటువంటి ఫీడ్ కేవలం బ్రెజిల్లో కేవలం వాళ్ళకైతే చాలా తక్కువకి అంటే 7 రూపాయలకే వస్తుందనే ఒక దానితోనే మేమంతా కూడా ఈ రైలుకు సంబంధించిన ఫీడ్ ఆక్వా ఫీడ్ అయితే మేము అంతా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇక్కడ మేము దిగుమతి చేసుకోవడం జరిగినట్టు మరో పక్కన ఈ కంపెనీ యాజమాన్యం అయితే చెప్తుంది. దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా విచారణ కూడా మేమైతే సహకరిస్తామని మరో పక్కన చెప్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి సిబిఐ బృందం అయితే ఆధ్వర్యంలో ఈ కంటైనర్ అయితే పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ అదే ఆపరేషన్ గరుడ మనం ఒక సినిమా చూసినటువంటి తరహాలోనే ఈ యొక్క ఆపరేషన్ గరుడని అయితే పూర్తి చేశారు. ఈ నెల 16న అయితే మెయిల్ అంటే ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారం మేరతోనే ఈ యొక్క ప్రాంతానికి అయితే ఇక్కడ చేరుకుని మొత్తం అంతా కూడా అబ్జర్వేషన్ చేశారు. అంటే బ్రెజిల్లో బయలుదేరినటువంటి కంటైనర్ అయితే అక్కడి నుంచి కూడా దానిపై అబ్జర్వేషన్ ఉంది. ఆ అబ్జర్వేషన్ ఉండడంతో ఈ రొయ్యల మేతకు సంబంధించినటువంటి అది ఈస్ట్ దిగుమతి చేసుకున్నటువంటి ఫీడ్ సంధ్య ఆక్వైలోనే వీళ్ళైతే దీనికైతే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి. ఇండియాలో ఈ ఫీడ్ మనం ప్రధానంగా చూసుకుంటే కేజీ 200 రూపాయలుగా వస్తుంది. కానీ బ్రెజిల్లో 70 రూపాయలకు వస్తుందంటూ బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటూ ఇది మొదటి ఆర్డర్గా అయితే కంపెనీ యాజమాన్యం అయితే చెప్తుంది. మా కంపెనీకి మనకి ఇదే మొదటిసారిగా పెట్టామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈ మరికొంత చేపల్లో మరి ఈ యొక్క సిబిఐ బృందం ఇక్కడికి కాకినాడ ఈ కొత్తపల్లి మండలం ఉన్నటువంటి ఈ మూలపేటకైతే మరికొద్ది సేపట్లో మరొక బృందం వస్తుంది. 11:30 ప్రాంతానికైతే బృందం చేరుకుని పూర్తిగా ఈ యొక్క ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ ఉన్నటువంటి సిబ్బందిని మరింత పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ మరొక బృందం రాబోతుందని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. రోహిత్. రైట్ ప్రకాష్, విశాఖ డ్రగ్స్ కంటైనర్స్ వెనుక పొలిటికల్ లింక్స్ బయటపడుతున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కంపెనీతో ఉన్న రాజకీయ సంబంధాలు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 2 కీలక పార్టీలకు చెందిన నేతలకు లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఆధారాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ లింక్లతో తూర్పుగోదావరి జిల్లాలో సిబిఐ తనిఖీలు చేస్తోంది. కాకినాడ కొత్తపల్లి మూలపేటల్లో అక్కడ ఉన్న హ్యాచరీస్లో సోదాలు చేస్తున్నారు. 7 అధికారుల బృందంతో తనిఖీ చేస్తోంది సిబిఐ. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరింది కంటైనర్. సో ఇప్పుడు ఆ కంటైనర్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరకడంతో సిబిఐ మరిన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేస్తోంది.